విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? నిఖిల్ అనుకుంటున్నా. నిఖిలే అనుకుంటున్నా. ఎందుకంటే మోస్ట్లీ మా అమ్మ కూడా నిఖిల్ ఫ్యానే చెప్పాలి. మా అమ్మ సీరియల్ ఫ్యాన్ ఎక్కువ. నిఖిల్ గారి సీరియల్ నాకు చూపించింది. లాస్ట్ ఎపిసోడ్స్ నేను చూశాను. చాలా సినిమాటిక్ లెవెల్లో ఎండ్ అయింది ఆ ఎపిసోడ్స్ అయితే. ఇంకా దాని తర్వాత దీనికి వచ్చేసారు. ఇంకా నేను మోస్ట్లీ కొన్ని ఎపిసోడ్స్ అయితే మిస్ అవ్వచ్చు కానీ 99% చూశాను. ఇంకా నిఖిల్ గారు ఎవరు అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే అనుకుంటున్నా. నేనైతే గౌతమ్ గారు అనుకుంటున్నాను. గౌతమ్ గారికి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి ఈ రోజున రన్నర్ గా వచ్చాడంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఇంకా అది గేమ్ బాగా అనుకుంటున్నారు మీరు? నిఖిల్ టాస్క్ అది గుర్తులేదు భయ్య, అంతగా గుర్తులేదు. కానీ నిఖిల్ ఎమోషన్స్ మాత్రం చాలా స్టేబుల్ గా ఉంటాయి. ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలి అనేది బాగా యూజ్ చేశారు నిఖిల్ గారు అయితే. ఇంకా ముగ్గురు ఉన్నారు కదా, మన ప్రేరణ, అవినాష్, నబీల్. సో వాళ్ళకి ఏం ఎలా అనిపించింది? అవినాష్ గారు అయితే ఎంటర్టైన్మెంట్ ఆల్రౌండర్ ఆయన చెప్పాలంటే. ప్రేరణ గారు అయితే క్యూట్ మేడం గారు. ఇంకా ఇంటికి లక్ష్మీదేవి లాగా బిగ్ బాస్ హౌస్ కి లాస్ట్ ఫైనల్ లక్ష్మీదేవి అంటే ప్రేరణ గారే అని చెప్పాలి. ఇంకా నిబిల్ గారు అయితే ఫైర్ ఆయన అంతే. ఎవరు అనుకున్నారు విన్నర్? నిఖిల్. నిఖిలేనా? బట్ ప్లేస్ లో ఇంకొక పేరు కూడా వినపడుతుంది విన్నర్ ప్లేస్ లో, గౌతమ్ అని. అదే వాళ్ళ ఒపీనియన్, ఎవరి ఒపీనియన్ అది. కంపల్సరీ నిఖిల్ గెలుస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ దాని గురించి వచ్చాను ఇవాళ. ఎలా అనిపిస్తుంది నిఖిల్ గేమ్ ఈ సీజన్ లో మీకు? నెక్స్ట్ లెవెల్ బ్రో. గూస్ బంప్స్ వచ్చాయి ఈ సంవత్సరం. అతనికి ఏం ఆడిందంటే ఆ ప్లేస్ లో ఎవరున్నా ఆటోమేటిక్గా అరే నిఖిల్ తోటి ఆడాలంటే భయం వేస్తుంది. అంతే అలాగుంది నిఖిల్ ఆడిన గేమ్. ఇంకా 2-3 వీక్స్ 3-4 వీక్స్ ఆఫ్ చేశారు. ఆ వీక్స్ కానీ ఆఫ్ చేయకపోతే నిఖిల్ విన్నర్ అని ఈ టైంకి తెలిసిపోను ఆటోమేటిక్గా. బట్ గేమ్ ఎలా అనిపించింది? బట్ బాగా ఆడిండు అంతే. గేమ్లు ఎక్కువ గెలలేదు గౌతమ్, బట్ గెలిచిండు కొన్ని గేమ్లే. నిఖిల్ ప్రకారంగా అయితే నాకు వాళ్ళిద్దరు అయితే నిఖిల్. గౌతమ్ కూడా చాలా బాగా ఆడాడు, మనోడు అంతేం గెలదు. అదే టాప్ 5 లో ఇంకా ముగ్గురు కూడా ఉన్నారు కదా, ప్రేరణ, అవినాష్, నబీల్. సో వాళ్ళ గేమ్ ఎలా అనిపించింది నీకు? నాకైతే నబీలు నిఖిల్ బాండింగ్ చాలా బాగుంది టాప్ 5 లో. ఇంకా వాళ్ళిద్దరిది ఫినాలేకి రామ్ చరణ్ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్ అంటే చాలా సూపర్ బ్రో. దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము. నెక్స్ట్ లెవెల్ బిగ్ బాస్ 8. సో మీరైతే వెయిట్ చేస్తారు రన్నర్ చూసే వరకు ఇక్కడే? నిఖిల్ విన్నర్ చూడడానికి వెయిట్ చేస్తున్నా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఎవరు విన్నర్ అనేసి మీరు ఫీల్ అవుతున్నారు మేడం? నిఖిల్ అనుకుంటున్నా, కానీ గౌతమ్ విన్నర్ అనేసి అంటున్నారు కదా. చూడాలి. సో మీరైతే ఎవరి కోసం వచ్చారు? నిఖిల్ కోసం వచ్చి. విన్నర్ కూడా నిఖిల్ అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఒకవేళ నిఖిల్ విన్నర్ అయితే? హ్యాపీగా ఫీల్ అవుతారా? గౌతమ్ గేమ్ ఎలా అనిపించింది? కొంచెం గేమ్ కానీ ఇప్పుడు దాకా నిఖిల్ హౌస్ లో యస్మిని అడ్డం పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చారనేసి అంటున్నారు కదా, దాని మీద కాదు. బయట నుంచి చూసి వచ్చిన సీత అని వాళ్ళ హౌస్ మేట్సే అన్నారు కదా, ఫ్రెండ్సే అన్నారు కదా. కొంచెం లో అయ్యింది, బట్ తర్వాత మళ్ళీ బ్యాకప్ అయింది కదా యష్మి. మీరేమో చూద్దామని వచ్చారు, ఇక్కడ పోలీసులు ఏం పంపట్లే కదా, ఏమో ఫీల్ అవుతున్నారు? చాలా ఫీల్ అవుతుంది. కానీ ఇప్పుడు నిఖిల్ విన్నర్ అవ్వకుండా గౌతమ్ విన్నర్ అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? కొంచెం షాక్ అయితే అంతే, అంతకు మించి వెళ్ళలేదు. కానీ తెలుగుడికి విన్నింగ్ ఇవ్వకుండా కన్నడ అతనికి విన్నింగ్ ఇస్తున్నారు అనేసి అది కూడా ఒక టాక్ నడుస్తుంది. మీరేమంటారు దాన్ని? తెలుగు వాళ్ళు అన్నట్టు ఏం ఉండదు, బానే ఉంటది, మంచిది కదా. అంటే ఇప్పుడు దాకా చూసుకుంటే బిగ్ బాస్ 8 మొత్తం 8 సీజన్స్ వరకు బెస్ట్ సీజన్ అంటే మీరు ఏం చెప్తారు మేడం? సీజన్ 4. కానీ బిగ్ బాస్ సీజన్ 8 ద వరస్ట్ సీజన్ అనేసి అంటున్నారు కదా. నాకేం అట్లా అనిపించలేదు, బిగ్ బాస్ 5 అనిపించింది. అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే ఎవరు అనుకుంటారు? అన్ఫేర్ ఎలిమినేషన్ ఎలిమినేషన్ అయిన వాళ్ళు అన్ఫేర్ గా అతను ఉంటాడు కదా, గుర్తొస్తలేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. రోహిణి గేమ్ ఎలా అనిపించింది? తను ఏమంత ఆడలేదు కదా స్టార్టింగ్ నుంచి, జస్ట్ తను గేమ్ ఆడింది అంతే అతనితోనే. కావచ్చు. బ్రో బిగ్ బాస్ చూస్తుంటావా? చూస్తుంటానా. ఎవరు ఫ్యాన్ నువ్వు? నిఖిల్ అన్న గెలిచిన కన్నా నిఖిల్ అన్న ఫ్యాన్. నిఖిల్ అన్న ఇంకా నబీల్ అఫ్రీద్ అన్న కూడా నాకు నచ్చుతుండే, ఇద్దరు ఫ్యాన్ అనమాట, మ్యూచువల్ ఫ్యాన్స్. ఇప్పుడు నిఖిల్ గెలిచాడు, కప్పు తీసుకొస్తాడు, దాని గురించి వెయిటింగ్ ఇక్కడ. అవునన్నా, చూద్దామని. ఇక మేము యూసఫుల్లోనే ఉంటా ఎప్పటి నుంచో. బిగ్ బాస్ 8 అంటే కొంచెం హైలు ఉంటుండే, ఈసారి ఉంది. ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ అన్న వస్తున్నారని ఇంకొచ్చిన నేను. మెయిన్ రామ్ చరణ్ అన్న చూద్దామని వచ్చిన. ఇంకా
కంగ్రాచులేషన్స్ నిఖిల్ అన్న కప్పు కొట్టడం చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. ఇంకా నిఖిల్ ఆట ఎలా అనిపించింది హౌస్ లో గట్ట? నార్మల్ గా హౌస్ లో ఆట ఎలా అనిపించింది? ఆయన ఏమంటారు, గెలిపి వచ్చినప్పుడు పొంగిపోలేదు, ఓటమి వచ్చినప్పుడు కృంగిపోలేదు, చాలా బ్యాలెన్సింగ్ ఆడిండు, నాకు నచ్చింది. అప్పటి నుంచే ఎక్స్పెక్ట్ చేస్తుండే. నేను కూడా ఎక్కువ అనుకున్నా ఏంటంటే నిఖిల్ అన్న కానీ అఫ్రీద్ అన్న గెలిచాడు అనుకున్నా, కానీ నబీల్ అఫ్రీద్ అన్న, కానీ నిఖిల్ అన్న గెలిచినందుకు నాకు చాలా హ్యాపీ అనమాట. ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ అన్న వస్తున్నాను, నేనైతే ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇప్పుడు పోలీసులు ఈ బ్యారికేడ్స్ కానీ చాలా భారీ బందోబస్తు అయితే పెట్టడం జరిగింది. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి అసలు? ఇది చాలా మంచిది అన్న, ఎందుకంటే జనాలు సెలబ్రిటీని చూడంగానే చాలా హ్యాపీనెస్ తో నెట్టుకోవడం అండ్ తోపులాట అయితే జరుగుతుంది. దానివల్ల కొంచెం ప్రాణాలు కోల్పోయి యాక్సిడెంట్లు జరగడం అయితే జరుగుతుంది. మొన్న రీసెంట్ కూడా మనం చూసాము, నిండు ప్రాణాలే పోతున్నాయి అనమాట. వీళ్ళు ఇప్పుడు ఇంత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గా ఉండడం మనకు చాలా మంచిది అనమాట. జనాల పట్ల చూపిస్తున్న శ్రద్ధకి సలాం చేయొచ్చు. టోటల్ గా నిఖిల్ ఆట చూసుకున్నట్టయితే ఒక గౌతమ్ తో కంపేర్ చేస్తే ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారు. గౌతమ్ ఎందుకు అంటే విన్నర్ అర్హత ఎందుకు కోల్పోయాడు అంటే దానికి సమాధానం నువ్వేం చెప్తావు అన్న? ఇక్కడ ఎవరి గేమ్ వాళ్ళదన్న, రన్నరే, విన్నరే. బట్ గెలుపు అనేది ఎవరికైతే వచ్చిందో గెలిచేవాడు ఏది చెప్పినా వింటారు, గెలిచేవాడు ఏది చెప్పినా నడుస్తుంది. బట్ నిఖిల్ అన్న గెలిచాడు కాబట్టి నిఖిల్ అన్న పాజిటివ్ గేమ్ అనుకుంటున్నాను నేనైతే. లేడీస్ కొంచెం విన్ అయితే బాగుందని చాలా మంది అన్నారు. ఇన్ఫినిటీ, అన్లిమిటెడ్ ట్విస్ట్లు, అన్లిమిటెడ్ టర్న్స్ తో అన్నారు. కానీ ప్రేరణ 4th పొజిషన్ లో వెళ్ళిపోవడం ఎలా అనిపించింది? అంటే ఏది ఎక్స్పెక్ట్ చేయలేం కదా, అది జనాలు నిర్ణేతలు, ప్రజలే నిర్ణేతలు అనమాట. అప్పటికప్పుడు మైండ్ సెట్ ఎవరిది ఎట్లా మారుతుందో చెప్పలేం. రేపటి రోజు మనం ఎలక్షన్కి వెళ్తేనే ఎవరు గెలుస్తారని మనం చెప్పలేము, ఏ పార్టీ ఏమైతే తారుమారు అయితే. అట్లా జనాలు అప్పటికప్పుడు మైండ్ సెట్ మారొచ్చు, లేదా నిఖిల్ అన్నకున్న ఫ్యాన్ బేస్ ఇప్పటిదాకా మోసి ఇప్పటిదాకా తీసుకొచ్చి ఇప్పుడు గెలిపించే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఎప్పటి నుంచి అయినా నిఖిల్ అన్న పాజిటివ్ ఓటింగ్సే పడుతున్నాయి, మీరు ఫస్ట్ నుంచి కూడా చూసుకోవచ్చు. అట్లా బిగ్ బాస్ ఫ్యానా మీరు? చాలా పెద్ద ఫ్యాన్, స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. 15th వీక్ అయింది చూడబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరు ప్లేయర్ అంటే ఇష్టం. అందులో మై ఫేవరెట్ ప్లేయర్ నిఖిల్. యాక్చువల్లీ ఫస్ట్ విన్ అయ్యాడు, ఆ టాక్ కూడా బయటకు వచ్చింది, అందరికీ తెలుసు. రన్నర్ అప్ ఇస్ గౌతమ్. యాక్చువల్ గా బిగ్ బాస్ లో ఉన్న 5గురిలో ఒకళ్ళు కమీడియన్ అని చెప్పి అవినాష్ గారి గురించి, అలాగే ఒక అమ్మాయి లేడీ విన్నర్ అని చెప్పి ఒక్కొక్క ప్రజల్లో చాలా ఓట్ అపీల్ కూడా చాలా బాగా చేసుకున్నారు. నిఖిల్ కే ఎందుకు రావడానికి కారణం? ఆయన ఆట ఏం నచ్చింది నీకు ఫస్ట్ నుంచి? దాని గురించి చెప్పాలి. చాలా ఉన్నాయి. తను చాలా వదులుకున్నాడు బిగ్ బాస్ లో. లవ్ ట్రాక్ అని యష్మి వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయ్యాడు. యష్మి కొంచెం తను డిస్టర్బ్ చేద్దాం చాలా ట్రై చేసింది. తన పైన నిందలు, తర్వాత మధ్యలో నామినేట్ చేయడానికి సోనీ వచ్చి బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా కొంచెం నిఖిల్ ని బ్యాట్ చేశారు. అయినా కూడా నిఖిల్ ఏం డిస్టర్బెన్స్ కాకుండా తన ఆటను తీరు ఎలాంటి పద్ధతి మలగకుండా సక్రమంగా ఆడిండు. గౌతమ్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు, ఒక మాట అన్నాడు, అప్పుడు దాని గురించి ఏం మాట్లాడలేదు. రీసెంట్ గా అయితే మాత్రం మూసుకు కూర్చో అలాంటి వ్యాఖ్యలు పడి ఆ తపనలోంచి ఒక విన్నర్ వచ్చాడు అనుకోవచ్చా? చాలా స్ట్రగుల్ అయ్యాడు నిఖిల్, చాలా వరకు చాలా ఏడ్చాడు. మనం చూసాం కూడా లైవ్ లో. అంటే గౌతమ్ కి నిఖిల్ కి చాలా పడిపోయేది. సో సింపతి అయిన ఓటని కాదు, తన క్యారెక్టర్, తన గేమ్ పరంగా ఆడియన్సే తనని గెలిపించడం జరిగింది. సోనియా గారు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత వచ్చి లోపలికి వచ్చి ఒక చిన్న మాట అయితే అనడం జరిగింది. అది ప్లస్ గా తీసుకున్నాడా? నిఖిల్ ప్లస్ అయిందా మైనస్ అయిందా? చాలా ప్లస్ అయింది. చాలా ఒక నామినేషన్ అనేది సోనియా చేయడం, నిఖిల్ ఆ రోజు ఎంత స్ట్రగుల్ అయ్యాడో తన ఫ్యాన్ గా మేము అందరం ఆడియన్స్ చూడడం జరిగింది. అసలు ఏమైంది నిఖిల్, వాట్ ఎవర్, అసలు ఏంటి ఇలా అయ్యాడా? తనకు అంటే గర్ల్ ఫ్రెండ్ అంటే తన బయట ఉందని తనే ఓపెన్ గా చెప్పాడు. యష్మి అనే మధ్య ఏం లేదు. ఆ యష్మి తన డ్రీమ్ బాయ్ ఫ్రెండ్ అనే ఏదో ఒక చిన్న గేమ్ ఆడింది అక్కడ, అంతే. టోటల్ గా బిగ్ బాస్ సీజన్ మొత్తం 8 seasons లో ఏ సీజన్ అంటే మీకు బాగా ఇష్టం? 4 సీజనా? ఓకే, 4 సీజన్ ఇష్టం అవడానికి ఆ సీజన్ లో ఎవరంటే బాగా ఇష్టం విన్నర్? సోహెల్ అభిజిత్. అలాగే చూసుకున్నట్టయితే ఎందుకు సీజన్ 4 లాంటి ఎపిసోడ్స్ రావట్లేదు అంటే ఏం చెప్తారు? అలా అంటే ఇప్పుడు ఇందులో 8 లో వచ్చిన కంటెస్టెంట్స్ లో మనకంటే ఎవరికి తెలియదు, చాలా అన్నోన్ పర్సన్స్ వచ్చిళ్ళు. అందులో ఇప్పుడు ఈ 8 లో కూడా అవినాష్, మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఎంట్రీ ఇచ్చారు కదా వీళ్ళు. ఆ ఎంట్రీ అనేది లేకపోతే ఈ బిగ్ బాస్ కూడా అసలు పడిపోయేది. ఏదో అట్లా 4 అయితే అంతే కాదు. యాక్చువల్ గా చాలా మంది అంటున్నారు వైల్డ్ కార్డ్ లో వచ్చిన వాళ్ళు
కప్పు ఎలా ఇస్తారు విన్నర్ కి అనేసి, అందుకే గౌతమ్ కి రాలేదు అని కూడా చాలా మంది అంటున్నారు. అలా ఏం లేదు. వైల్డ్ కార్డ్ అనేది షో పడిపోకుండా ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ కావాలని ఒక వైల్డ్ కార్డ్ అనేది పెట్టింది. అంతవరకు ఏంటి, మార్నింగ్ వరకు గౌతమ్ అని అనుకున్నారు విన్నర్, కానీ నిఖిల్కి వచ్చింది కప్. థ్యాంక్ యూ డార్లింగ్. బిగ్ బాస్ అభిమాని ఒకళ్ళు మన దగ్గర ఉన్నారు. డార్లింగ్, ఎవరంటే ఇష్టం నీకు బాగా? నాకు నిఖిల్ అన్న ఇష్టం బాగా. నిఖిల్ అయినా గౌతమ్ అన్న అయినా. నిఖిల్ మరి కప్పు కొట్టాడు, ఎలా అనిపిస్తుంది? నిఖిల్ కప్పు కొడితే హ్యాపీగా ఉంటానన్న. ప్రజెంట్ ఎందుకంటే మేము షూటింగ్ చేస్తున్నాం కాబట్టి నిఖిల్ అన్న మాకు బాగా క్లోజ్, అందుకని నిఖిల్ అన్నయ్య కొడితే బాగా అనిపించింది. లేదా గౌతమ్ అన్నయ్య కొట్టినా ఓకే, అట్లా అని కాదు. మామూలుగా మన నబీల్ అఫ్రీది ఉన్నాడు కదా, ఆయన కొట్టినా ఓకేనన్న. టోటల్ గా చూసుకున్నట్టయితే బిగ్ బాస్ అయిన 1 to 8 సీజన్స్ లో నీకు ఏ సీజన్ బాగా నచ్చింది? 7 and 8. 7 and 8. 8 భలే అన్లిమిటెడ్ గా అనిపించింది. బాగా ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఇచ్చింది కదా అన్న, అందుకని 8 బాగా 8 అంటే ఇష్టం. దాంట్లో నబీలు అండ్ గౌతమ్, నిఖిల్ అన్న ఉన్నాడు కాబట్టి బాగా ఇష్టం అనిపించింది. వాళ్ళ ముగ్గురులో ఎవరు కొట్టినా కానీ నేను బాగా హ్యాపీగా ఫీల్ అవుతా. కొంచెం నిఖిల్ అన్నయ్య కొడితే బాగా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతా, ఎందుకంటే మేము షూటింగ్స్ వెళ్తాం కాబట్టి. నిఖిల్ అన్నయ్య కూడా షూటింగ్ చేస్తాడు కాబట్టి అంతే. మామూలుగా అట్లాగైతే ఏం లేదన్న. ఇప్పుడు కప్పు నిఖిల్ కొట్టేసాడు, అది పక్కన పెట్టేస్తే నీకు హౌస్ లో ఏ గేమ్స్ అంటే బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండేది? మనం బస్తా అంటే బాగా ఇష్టం అన్న. బస్తాది అంటే బాగా ఇష్టం. దాంట్లో నిఖిల్ అండ్ పృథ్వీ అన్న బాగా గెలిచారు కాబట్టి అది కొంచెం ఇష్టం. తర్వాత ఫస్ట్ ఫైనలిస్ట్ అది ఇష్టం అన్న. ఇప్పటి వరకు మనం ఏ బిగ్ బాస్ కి చూడలేదు, ఎంత సెక్యూరిటీ, భారీ సెక్యూరిటీ అయితే ఉంది. సెక్యూరిటీ గురించి ఏమన్నా మాట్లాడతావా? అలా ఏం లేదన్న. బిగ్ బాస్ సీజన్ 7 కూడా వచ్చారు, అట్లానే సీజన్ 8 కూడా మన సోదరులు అందరిలో వచ్చారు. అట్లానే నేను అట్లా అనుకోను. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఇష్టం అన్న, నేను అట్లా అనుకోను అన్న. చాలా మంది క్రౌడ్ వచ్చారు. థ్యాంక్ యూ బ్రో అందరికి.